రక్షక తంత్రాలు అనేవి ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రక్షక తంత్రాలు అసలు ఎందువల్ల అవసరము అంటే, మనిషికి మానవుడికి సంఘర్షణ జరగడం వల్ల కొన్ని కుంటనాలు అనేవి ఏర్పడతాయి. ఆ కుంటనాల వల్ల ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఆ వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తి ఉపయోగించేటటువంటి చేతన అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటారు. దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే, వ్యక్తి యొక్క ఉద్రిక్త పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటారు. ఇవి మనిషి యొక్క పర్సనాలిటీ, మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. అంతేకాకుండా మనిషి యొక్క ఇగోని పరిరక్షిస్తాయి. కానీ ఇందులో ఆత్మవంచన అనేది భావన దాగి ఉంది. ఇలా ఉన్నటువంటి రక్షక తంత్రాల్లో మొట్టమొదటిది ప్రేరక తారుమారు. తనలోని ప్రేరకాలకు వ్యతిరేకమైనటువంటి ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం. ఉదాహరణకి, ఉపాధ్యాయుడు దండించిన తర్వాత విద్యార్థిని పిలిచి, నువ్వు బాధపడుతున్నావా అని అడిగినప్పుడు విద్యార్థి లోపల బాధగా ఉన్నా పైకి లేదు అని చెప్పడం. ఇది మొట్టమొదటి రక్షక తంత్రం. రెండవది దమనం అంటే ఒక విధంగా మరచిపోవడం. మనకు జరిగినటువంటి బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైనటువంటి అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే దమనం. అంటే బలవంతంగా చేసేటటువంటి విస్మృతి. సో ఇది ప్రాథమిక రక్షక తంత్రం. మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం ఇది. దీన్నే ప్రేరేపిత విస్మృతి అంటారు. ఎక్కువగా ఈ మానసిక నాడీ రుగ్మతలు ఎవరైతే న్యూరో రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే వాళ్ళు వాటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మర్చిపోవడం. ఇలా బలవంతంగా తమకు నచ్చని విషయాలను మర్చిపోవడాన్ని దమనము అంటాం. మానవుడు అత్యధిక సందర్భాల్లో ఉపయోగించేటటువంటి రక్షక తంత్రం ఇది. మూడవది ప్రక్షేపణం. వ్యక్తి తన లోపాలను, తీరని కోర్కెలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ ఆపాదించడం. అంటే తన తప్పులు, అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయడం. దీన్నే ప్రక్షేపణం అంటారు. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం లాంటిది. దమనం తర్వాత అత్యధికంగా మనిషి ఉపయోగించేటటువంటి రక్షక తంత్రం ఇది. అంటే దీన్నే మనము ఆడలేక మధ్యల గోడు అంటుంటాం. ఉదాహరణకి, అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనపడడం. నేను ఒక్కనేనా అవినీతి పరుడిని, అందరూ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక భావన కలిగించుకోవడం. రెండోది, పరీక్ష ఫెయిల్ అయినటువంటి విద్యార్థి, నేను ఫెయిల్ అవ్వడానికి కారణం మా అధ్యాపకులు సరిగ్గా చెప్పకపోవడం అని చెప్పడం. లేదంటే పరీక్షా పత్రం తప్పులుగా ఉంది అని చెప్పి చెప్పడం. లేదా ఆకర్షణ లేని ఒక యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం. ఈ విధమైనటువంటి రక్షక తంత్రమే ప్రక్షేపణం. నెక్స్ట్ నాలుగవది హేతుకీకరణం. లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం. దీని పేరులోనే ఉంది రీజన్, హేతుకీకరణం. దానికి ఒక కారణం చెప్పడం. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం లేదు అని అనుకోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మంత్రి పదవిని దక్కని డాక్టర్, ఎమ్మెల్యే రోగులే దైవాలుగా భావించాను, కాబట్టి వారికి సేవ చేయడానికే నాకు సమయం లేదు, ఇంకా నాకు మంత్రి పదవి ఎందుకు అని చెప్పడం. డేటింగ్కు తిరస్కరించిన తన క్లాస్మేట్ను ఆమె అందగత్తె కాదులే అని సమర్థించుకోవడం. ఒక విధంగా అందని ద్రాక్ష పుల్లన అని అనుకోవడమే హేతుకీకరణ. నిమ్మపండు తీయగా ఉందిలే అని, అది అవసరం లేదు మనకు వద్దులే అని చెప్పి అనుకోవడం. ఐదవది విస్థాపనం. కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు.
ఉదాహరణకి అత్త మీది కోపం దొత్త మీద చూపించడం లాంటిది. ఎదురింటి ఆవిడ మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం, నాయకుడి మీద కోపాన్ని ప్రతినాయకుడు విలన్ల మీద చూపించడం, ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం, దీన్ని విస్థాపనం అంటాం. అంటే మనకు ఒకరిపై ఉన్నటువంటి వ్యతిరేకతని మరొకరిపై దాన్ని చూపించడాన్ని విస్థాపనం అంటాం. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అని. 6వది ప్రతిగమనం. పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. అంటే పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల్లాగా ప్రవర్తించడం. ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడవడం, పదే పదే పుట్టింటికి వెళ్ళేటటువంటి నూతన వధువు, ఇది ప్రతిగమనం అనేటటువంటి రక్షతంత్రానికి ఉదాహరణ. రాత్రిపూట పక్క తడిపే యువకుడు, రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడం, ఇవన్నీ కూడా ప్రతిగమనం. 7వది తాదాత్మీకరణం. ఒక వ్యక్తి ఇతరుల్లో కలిగినటువంటి అభిలషణీయమైన లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకోవడం. అంటే వ్యక్తి తను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతిని పొందడం. అంటే ఉదాహరణకి నేను డాక్టర్ని కాలేకపోయాను, నా పిల్లల్ని డాక్టర్ని చేస్తాను అని అనుకోవడం. తాను ఓడిన తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతిని పొందడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ యొక్క అనుభూతే తాదాత్మీకరణం. నేను కాలేకపోయాను, నా కొడుకు అయ్యాడు అని సంతోషపడటం. 8వది పరిహారం. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో రాణించడం, ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం. ఉదాహరణకి చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడిగా మారడం, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించడం. అంటే మేము చదువుకోలేకపోయాము కాబట్టి మా పిల్లల్ని చదివిస్తాము అంటాం. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపించడం. అంటే సచిన్ టెండూల్కర్ బాగా చదవలేకపోయినా క్రికెట్లో గొప్ప స్థాయికి రావడం పరిహారం. అంటే ఒక రంగంలో రాణించలేకపోయినా మరొక రంగంలో తాను గొప్పవాడు కావడం. అదేవిధంగా పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా చేరడం. అవిటితనంతో బాధపడేటటువంటి హెలెన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలుగా కవయిత్రిగా రాణించడం. ఇవన్నీ కూడా పరిహారం. అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించలేకపోయినా మరో రంగంలో రాణించడం. తర్వాతది స్వైర కల్పనం. దీన్నే పగటి కళ్ళగండం అంటాం మనం. అంటే మనకు తీరని కోరికలను స్వప్నాల రూపంలో కలల్లో అది తీరినట్టుగా ఊహించుకొని తృప్తి చెందడాన్ని స్వైర కల్పనం అంటాం. 11వది నిరాకరించుట. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం. 12వది ఉపసంహరణ. వ్యక్తి తనకు సంబంధించిన పరిస్థితులకు దూరంగా ఉండడం. అంటే పేరంటాలకు వెళ్ళే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని చెప్పి పేరంటాలకు పోకపోవడం. ఉదాత్తీకరణం. ఉద్వేగపూరితమైనటువంటి ఆలోచనలను నిర్మాణాత్మక క్రియల్లో కేంద్రీకరించడం. అంటే వాడి యొక్క ఆలోచనలను వేరే విషయంలో కేంద్రీకరించి దాంట్లో మంచి ఫలితాలను పొందడం అన్నమాట. ఉదాహరణకి జక్కన్న, అన్నమయ్య, తులసీదాసు లాంటి వాళ్ళు ఉదాహరణలు. వాళ్ళ ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడుగాను మారడం. ఈ విధంగా రక్షక తంత్రాలు అనేవి ముఖ్యంగా 13 రకాలుగా మనం చెప్పచ్చు. ఈ 13 కూడా విద్యా విషయకంగా ఎన్నో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.